హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ రోజు మనం చేయబోతున్నాం సిట్రస్ టార్ట్స్ మరియు ఆరెంజ్ గ్రీన్ టీ పంచ్. యాభై గ్రాముల పంచదార, 100 గ్రాముల బటర్ మరియు 150 గ్రాముల మైదా. అయితే ముందుగా మనం బటర్ బటర్ వేసిన తర్వాత ఒక విస్క్ తీసుకొని ముందు బటర్ని కొద్దిగా సాఫ్ట్ గా విస్క్ చేసుకుందాం. 100 గ్రాముల బటర్లో 50 గ్రాముల పంచదార వేయాలి. పంచదార వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార బాగా బటర్లో మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ 150 గ్రాముల మైదా వేసేసిన తర్వాత మనం చేతితోని మిక్స్ చేసేయచ్చు, ఎందుకంటే మనకి ఒక డో లాగా రావాలి. ఇది ఈ డోని పక్కన పెట్టేసి ఈ మఫిన్ మోల్డ్స్ ఉన్నాయి కదా మన దగ్గర, వీటిలో కొద్దిగా ఒక్కొక్క దాంట్లో కొద్దిగా బటర్ రాయాలన్నమాట. ఇలా బటర్ రాస్తే మనం టార్ట్స్ చేస్తున్నాం కదా, టార్ట్స్ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. అన్నిట్లో బటర్ రాసిన తర్వాత వీటిలో మైదా వేయాలి. మైదా వేసి తీసేసేయాలన్నమాట, జస్ట్ అది ఒక కోటింగ్ లాగా ఫామ్ కావడానికి. మైదా ఇలా కోట్ అయ్యేటట్లు ఇలా అని ఒక ప్లేట్లో వేసేయచ్చు. ఇప్పుడు మనం తయారు చేయబోయే టార్ట్స్ దీంట్లో వేసుకోవచ్చు. మైదా పక్కన పెట్టేసి మనం ఆల్రెడీ స్వీట్ పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ స్వీట్ పేస్ట్ని రోల్ చేసుకోవాలి చాపింగ్ బోర్డ్ మీద. స్వీట్ పేస్ట్ని ఇలా చాపింగ్ బోర్డ్ మీద వేసేసి రోల్ చేసేయాలి. ఇలా రోల్ చేసిన తర్వాత మన రోలింగ్ పిన్ ఉంది కదా, దీనికే రోల్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఈ మఫిన్ మోల్డ్ ట్రేని ఈ ట్రేలో వేసేసేయాలి. ఈ ట్రే మీద ఇలా పెట్టేసి మళ్ళీ దీన్ని మళ్ళీ ఇలా రోల్ చేసామనుకోండి, మొత్తం దాని మీద వచ్చేసిందని. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా లోపలికి ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు మనం టార్ట్స్ దీంట్లో వేసుకున్న తర్వాత బేకింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే బేకింగ్ కంటే ముందుగా మనం ఇలాగే బేక్ చేసేదానికి పెట్టేసామనుకోండి, అవి పైకి పొంగి మనం ఇట్లా లోపలిగా ఇట్లా టార్ట్స్ లాగా కావాలి కదా, టార్ట్స్ లాగా కాకుండా ఇలా పైకి పొంగి ఇలా ఫ్లాట్గా వచ్చేస్తాయి. అందుకని దీంట్లో ఏదైనా వెయిట్ వేయాల్సి ఉంటుంది అనమాట. ఆ వెయిట్ వేయడానికి అంటే ముందుగా మనం ఫోక్తోని ఇలా చిన్న హోల్స్ లాగా చేసేద్దాం. ప్లస్ దీంట్లో ఏదైనా వెయిట్ వేయాలి. శనగలు కానీ తర్వాత వేరుశనగలు కానీ ఏదైనా వేసుకోవచ్చు. లేకపోతే మన ఇంట్లో ఈజీగా బియ్యం అయితే ఈజీగా దొరికిపోతాయి కదా మనకి, ఈ బియ్యం కూడా వేసుకోవచ్చు. అయితే బియ్యం వేసుకుంటే ఇలా అతుక్కుపోతాయి అనమాట, అందుకని అవి అతుక్కోకుండా ముందుగా ఇలా ఇలా పెట్టిన తర్వాత దీంట్లో కొద్దిగా బియ్యం పోసేయాలన్నమాట. బియ్యం పోస్తే ఈ వెయిట్కి అది ఎగ్జాక్ట్లీ మనకు టార్ట్స్ ఎలా కావాలో అలా వస్తాయి. తీసేసి ఇప్పుడు ఒక బేకింగ్ ట్రేలో పెట్టేసి అవెన్లో పెట్టి ఒక 20 నిమిషాల పాటు బేక్ చేసేద్దాం ఈ టార్ట్స్. ఈ టార్ట్స్ బేక్ అయ్యే లోపల ఆ టార్ట్స్ లో ఫిల్లింగ్ కి లెమన్ కర్డ్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను మీకు. స్టవ్ ఆన్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ లో ముందుగా కొన్ని నీళ్లు పోసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లో ముందుగా పంచదార వేసేయాలి. మన దగ్గర కొద్దిగా కస్టర్డ్ పౌడర్ ఉంది,
ఈ కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా నీళ్లు పోసి దాన్ని కొద్దిగా బ్యాటర్ లాగా లేకపోతే స్లరీ లాగా తయారు చేసేసుకుందాం. ఇదే బౌల్లో కొద్దిగా నీళ్లు పోసి ఇలా స్పూన్తో మిక్స్ చేస్తే ఆ వేడి నీళ్ళలో వేసినప్పుడు లమ్స్ రాకుండా ఉంటుంది అనమాట. సో నీళ్ళు ఆల్రెడీ వేడైపోయాయి. కస్టర్డ్ పౌడర్ వేసేదానికంటే ముందుగా కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. దాంట్లో అంత లెమన్ జ్యూస్ సరిపోతుంది. దాంతోపాటు కొద్దిగా లెమన్ స్కిన్ లేదా లెమన్ రైండ్ కూడా అంటారు దీన్ని. ఇప్పుడు ఫ్లేమ్ కొద్దిగా తగ్గించేసి కస్టర్డ్ పౌడర్ కొద్దిగా వేస్తూ మిక్స్ చేసేద్దాం. కస్టర్డ్ పౌడర్ ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. కొద్దిగా ఎందుకు వేయాలంటే మరి ఎక్కువగా థిక్ అయిపోయింది అనుకోండి, మీరు మళ్ళీ వాటర్ పోయడం, మళ్ళీ పంచదార వేయడం అవన్నీ చేసుకోకుండా, అందుకనే కొద్దిగా వేయమన్నాను. సో ఇప్పుడు మనం ఇంతవరకు ఎంతైతే వేసామో సరిపోతుంది. కొద్దిసేపు కుక్ చేసేసి దీన్ని తీసేసి మనం ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకొని పైప్ చేసుకోవచ్చు, లేకపోతే స్పూన్తోనైనా టార్ట్స్లో వేసేసుకోవచ్చు. మన లెమన్ కర్డ్ అయితే రెడీ అయిపోయింది. ప్లస్ మనం టార్ట్స్ అవెన్లో పెట్టి బేక్ చేసుకుంటున్నాం కదా, సో అవి బేక్ అవ్వడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది. ఆరెంజ్ గ్రీన్ టీ పంచ్ అయితే ముందుగా మన దగ్గర ఒక ప్యాన్ ఉంది. ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసి ఆల్రెడీ మరిగిస్తున్నాం. ఆ మరుగుతున్న నీళ్ళలో మనం కొద్దిగా గ్రీన్ టీ లీవ్స్ వేసేసి గ్రీన్ టీ ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లో వచ్చే వరకు దాన్ని మరిగించాలి. ఆ తర్వాత ఒక గ్లాస్, ఆ గ్లాస్లో కొద్దిగా ఐస్ వేసేద్దాం. దీన్ని కొద్దిగా చిల్డ్గా సర్వ్ చేసుకుందాం, చల్లగా ఆరెంజ్ ఫ్లేవర్తో పాటు. అయితే ఇప్పుడు ఈ గ్లాస్లో ముందుగా కొద్దిగా ఐస్ వేసేద్దాం. ఐస్, కొద్దిగా ఆరెంజ్, మళ్ళీ కొంత ఐస్, మన ఆరెంజ్ గ్రీన్ టీ పంచ్. సో కొద్దిగా హనీ తీసుకొని మనం ఆల్రెడీ ఐస్ వేసుకున్నాం కదా గ్లాస్లో, ఈ గ్లాస్లో కొద్దిగా హనీ కూడా వేసేద్దాం. మన దగ్గర ఉన్న ఆరెంజ్ జ్యూస్ కూడా, ఇంతకుముందు అయితే ఆరెంజ్ సెగ్మెంట్స్ వేసాం, చిన్న ఆరెంజ్ ముక్కలు, దాంతోపాటు కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సో మన ఆరెంజ్ గ్రీన్ టీ పంచ్ రెడీ అయిపోయినట్లే. ఆరెంజ్ గ్రీన్ టీ పంచ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా పక్కన పెట్టేసి మనం టార్ట్స్ బేక్ చేసుకుంటున్నాం కదా, ఆ టార్ట్స్ని ఇప్పుడు అవెన్లోంచి తీసేసి దాంట్లో మనం ఇందాక తయారు చేసుకున్న లెమన్ కర్డ్ని దాంట్లో ఫిల్లింగ్ లాగా పెట్టేసుకుందాం. ఈ టార్ట్స్లో మనం ఇందాక ఆ బియ్యం వేసి పెట్టుకున్నాం కదా, ఈ బియ్యంని ఇలా తీసేయచ్చు. ఇప్పుడు మనం ఇందాక యాక్చువల్గా కొద్దిగా బటర్, దాని తర్వాత మైదా పూసుకున్నాం కదా ఈ మఫిన్ మోల్డ్స్కి. సో కొద్దిగా ఈజీగా ఈ టార్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట ఇలా. సో టార్ట్స్ని కొద్దిగా చల్లగా అయ్యేటట్లు తీసి పెట్టేసుకొని, ఒకవేళ దీంట్లో మనం ఈ బియ్యం గాన పెట్టకపోతే ఇది ఇలా పైకి వచ్చింది కొద్దిగా ఆల్రెడీ, ఇది మొత్తం ఇలా పైకి వచ్చేసి ఇలా లెమన్ కర్డ్ ఫిల్లింగ్ వేయడానికి కుదరదు అనమాట. అందుకని మనం వెయిట్ పెట్టుకున్నాం. సో కొద్దిగా వేడిగా ఉంటాయి, జాగ్రత్తగా. కొద్దిగా చల్లగా అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు మీరు. కాకపోతే నేను ఇప్పుడు మీకు చూపించాలి కదా ఎలా ఫిల్ చేయాలని లెమన్ కర్డ్, అందుకని ఇప్పుడు మనం తయారు చేసుకున్న లెమన్ కర్డ్ని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసేసుకుందాం. పైపింగ్ బ్యాగ్లో మనం తయారు చేసుకున్న ఈ లెమన్ కర్డ్ని వేసేసి కస్టర్డ్ పౌడర్ ఉంది కాబట్టి ఇది కొద్దిగా జెల్ లాగా కనిపిస్తుంది, చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇది. మొత్తం వేసేసిన తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా దీనికి ఉన్నది ఇలా రాసేసి తీసేసవచ్చు. ఇప్పుడు దీంట్లోంచి తీసేసి ఇక్కడ చివరగా మనం దీన్ని కట్ చేయాల్సి ఉంటుంది. కట్ చేసిన తర్వాత టార్ట్స్లో ఫిల్ చేసేద్దాం.
కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే మిగతా వాటిలో కూడా కొద్దిగా ఇలా పెట్టేయచ్చు. సో ఈ టార్ట్స్ని మన సర్వింగ్ ఈ ప్లాటర్లో వుడెన్ బోర్డులో పెట్టేసి చూసారుగా, చూడడానికి మంచి ఆరెంజ్ కలర్లో చూడగానే తినబుద్ధి వస్తుంది కదా. కొద్దిగా ఆరెంజ్ సెగ్మెంట్స్ పెట్టేసి టేస్టింగ్ వెళ్ళిపోదాం మనం. సో ఒక్కొక్క దాంట్లో ఒక ఆరెంజ్ పీస్. సో చూస్తూనే మన సిట్రస్ టార్ట్స్ రెడీ అయిపోయాయి. అయితే ఇప్పుడు ఈ సిట్రస్ టార్ట్స్ మరియు మన ఆరెంజ్ గ్రీన్ టీ పంచ్ రెండు రెడీగా ఉన్నాయి కదా. ఈ రెండింటిని కలిపి మనం టేస్ట్ చేసేద్దాం. అన్ని సిట్రస్ ఇది సిట్రసే చాలా చాలా బాగుంటుంది. సిట్రస్ టార్ట్ మరియు ఆరెంజ్ గ్రీన్ టీ పంచ్ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా చాలా చాలా యమ్మీగా కనిపిస్తున్న ఈ సిట్రస్ టార్ట్ ని టేస్ట్ చేసేద్దాం. వావ్, మనం బిస్కెట్ మీద లెమన్ కర్డ్ పెట్టుకొని తింటే ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్. అయితే కొద్దిగా గ్రీన్ టీ కూడా ఉంది కదా దీంట్లో. ఆరెంజ్, హనీ అండ్ గ్రీన్ టీ అన్ని కలిపి ఒకసారి టేస్ట్ చేద్దాం. చిల్డ్ గ్రీన్ టీ. వావ్, చాలా చాలా రిఫ్రెషింగ్ గా ఉందండి. సిట్రస్ టార్ట్స్ తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బటర్, పంచదార మరియు మైదా పిండి వేసి కలిపి డో చేసుకోవాలి. డో పైన కొద్దిగా మైదా పిండి చల్లి రోల్ చేసుకుని మఫిన్ మోల్డ్ ట్రేలో పెట్టి అవెన్ లో 160 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు మరిగించి పంచదార వేసి కరిగించాలి. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ ఉన్న బౌల్లో కొద్దిగా నీళ్లు పోసి కలుపుకుని పంచదార మిశ్రమంలో వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో నిమ్మరసం మరియు లెమన్ రెండు వేసి ఉడికించుకుంటే కస్టర్డ్ రెడీ. ముందుగా బేక్ చేసుకున్న టార్ట్స్ లో కస్టర్డ్ వేసి పైన ఆరెంజ్ పీసెస్ పెట్టుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన సిట్రస్ టార్ట్స్ రెడీ. ఆరెంజ్ గ్రీన్ టీ పంచ్ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో నీళ్లు మరియు గ్రీన్ టీ లీవ్స్ వేసి మరిగించాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్, ఆరెంజ్ తేనె, ఆరెంజ్ జ్యూస్ మరియు మరిగించిన గ్రీన్ టీని వడబోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆరెంజ్ గ్రీన్ టీ పంచ్ రెడీ. చూసారు కదండి ఇవాళ వెరీ వెరీ రిఫ్రెషింగ్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరుణా భూషణ్. ప్రతిసారి వినాయక చతుర్థిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాను. ఈసారి మన చాయ్ బిస్కెట్ లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. సో డోంట్ మిస్ ఇట్.